ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఓ కల. కానీ స్థిరంగా పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు ఆ కలను సాకారం చేసుకునేందుకు సామాన్యులు నానా యాతన పడాల్సొస్తోంది. అందులోనూ నగరాల్లో ఇల్లు కొనడం చాలా ఖరీదుగా మారింది. దీంతో ఇల్లు కొనే వారిలో 90% పైగా జనం లోన్ తీసుకుని మాత్రమే కొంటున్నారు. కానీ నేటికి అద్దెకు ఇల్లు తీసుకుని బతుకు సాగిస్తున్న వారు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. యజమానికి ఇష్టం లేకపోయినా లేదా టెనెంట్ నచ్చకపోయినా ఇంటి యజమాని అద్దెదారుని ఖాళీ చేయమని అడుగుతాడు. ఆ సమయంలో అద్దెదారుడు ఉన్నపళంగా రోడ్డున పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు అతను ఆ ఇంట్లో చాలా కాలం నుండి నివసిస్తూ ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఓసారి ఇంటిని ఉన్నపళంగా ఖాళీ చేయడానికి ఇష్టపడరు. మరి అటువంటి అద్దెదారు ఆ ఇంటిని తన సొంతమని క్లెయిమ్ చేసుకోవచ్చా? చట్టం దీని గురించి ఏం చెబుతోంది? లెట్స్ గో ఇన్ టు డీటెయిల్స్. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప టెనెంట్ భూస్వామి ఆస్తిని క్లెయిమ్ చేయలేరు. దీనికోసం మనం పరిమితి చట్టం 1963 గురించి తెలుసుకోవాలి. ఆస్తి బదిలీ ప్రతికూల ప్రొసెషన్ చట్టంలో ఇచ్చిన సమాచారం ప్రకారం అద్దెదారు 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆ ఇంట్లో నివసిస్తున్నట్లయితే అది ఆధీనంలోనే ఉండేదాన్ని విక్రయించవచ్చు. ఇది ప్రైవేట్ స్థిరాస్తిపై చట్టబద్ధమైన పరిమితి 12 సంవత్సరాలు. అటువంటి పరిస్థితుల్లో యజమాని మీ ఆస్తిలో ఏదైనా అద్దెకు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా రెంటల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. మీరు మీ ఇల్లు, దుకాణం మొదలైన వాటిని అద్దెకు ఇచ్చారన్న దానికి ఇది రుజువుగా ఉపయోగపడుతుంది.